ఈరోజు వచ్చిళ్ళు అంటే ఇది ఏమైతుందంటే చూసే వాళ్ళకి కూడా మీరు పొలిటికల్గా దీన్ని ఉపయోగించుకోవడానికి వచ్చినట్టు అవుతుంది. అది ఇండికేషన్ అట్లా పోతుంది. మా సమస్య ఏంటంటే సార్ 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేవు సార్. ప్రతి విద్యార్థి ఒక తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. వాళ్ళు కాయ కష్టం చేసి రోజుకు 300-400 రూపాయల కూలీలకు పోయి డబ్బులు చదివి వేస్తే మేము మీరు చదువుకుంటాం సార్. ఇప్పుడు మేము ఈ 2 సంవత్సరాల నుంచి మాకు నోటిఫికేషన్ లేక తల్లాడుతున్నాం సార్. ఒక్కొక్కరం అసలు నోటిఫికేషన్స్ లేవు, మాకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు ఉన్నాం. ఇప్పటికీ 6 మంది సూసైడ్ చేసుకున్నారు. అందుకే సార్ ఇప్పుడు ఎవరైతే డిబేట్లకు పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరైతే నిరుద్యోగుల కోసం పోరాడుతున్నారో వాళ్ళందరికీ నేను చేసేది రిక్వెస్ట్ ఏంటంటే మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి మీరు సార్ తిన్మర్ మల్లన్న సార్ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి అతను కూడా మీరు అందరూ కలిసి ఆమరణ నిరాహార దీక్ష ఇదే చిక్కడపల్లి ఏప్రిల్లో మొదలు పెట్టండి సార్. మేమందరం మద్దతుగా మేము కూడా కూర్చుంటాం. ఎన్ని రోజులు తినకుండా కడుపు మార్చుకొని కూర్చోమన్నా మేము కూర్చుంటాం సార్. మాకు కడుపు మార్చుకొని కూర్చోవడం కొత్త కాదు. మేము ఇక్కడి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మేము అట్లే కడుపు మార్చుకొని కూర్చొని చదువుతున్నాం. మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇది నిరుద్యోగ సమస్య అనేది ప్రతి పొలిటికల్ లీడర్ కూడా వాళ్ళ స్వలాభాల కోసం స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు తప్ప మాకు మేలు చేస్తలేరు. రండి సార్, అందరు రండి, రోడ్ మీద రండి. మేము ఎందుకు రాము సార్? అందరు వస్తే స్టూడెంట్స్ కూడా అందరు వస్తారు. రోడ్ మీద వస్తే మా నోటిఫికేషన్స్ వస్తాయి. వాళ్ళు గవర్నమెంట్ కూడా ఏ విధంగా ఉందంటే వీళ్ళే వస్తలేరు, నేను ఎందుకు ఇస్తాను అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోతే మళ్ళీ మాకు నోటిఫికేషన్స్ వస్తాయని నమ్మకం లేదు. మళ్ళీ 3 సంవత్సరాల దాకా మమ్మల్ని కూర్చునే పెడతారు సార్. ఇక్కడ మేము లాస్ట్ టర్మ్లో కూడా మేము ఇట్లే సార్, మేము పోరాడి మాకు మేము వీక్ అయిపోయినాం సార్. మేము ఎగ్జామ్లు కూడా మీకు చెప్పాను సార్, ఎగ్జామ్లు కూడా కంప్లీట్ అయ్యాం సార్. ఎగ్జామ్స్ కూడా నరేష్ సార్ విన్నాం సార్. నోటిఫికేషన్స్ వచ్చినాయి సార్. దానివల్ల ఏమన్నా వచ్చినాయి? 2 సంవత్సరాల నుంచి వచ్చినాయి. బలంగా ప్రశ్నించాలి. ప్రశ్న బలంగా ఉంటే వస్తుంది. నోటిఫికేషన్లు డీలే కావడానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఉంటూ వాళ్ళకి తొత్తులుగా తయారయ్యారు. ఎందుకంటే అద్దంకి దయాకర్ గారు ఆ రోజు వచ్చినప్పుడు మేము ప్రశ్నిస్తుంటే వాళ్లకు జాకీలు పెట్టి లేపుతున్నారు. అద్దంకి దయాకర్ గారు 2 సంవత్సరాల నుంచి అద్దంకి దయాకర్ గారు నిరుద్యోగుల గురించి ప్రశ్నించలేడు. జియో 29 గురించి కానీ జియో 46 గురించి కానీ రోడ్ల మీదకి పోతే అద్దంకి దయాకర్ గారు ఎందుకు ప్రశ్నిస్తలేరని మన ఇంద్ర నిరుద్యోగుల తరపు నుంచి అడుగుతుంటే ఇంద్రని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నోటిఫికేషన్లు మీ వల్ల రావట్లేదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నిరుద్యోగుల తరపు నుంచి ప్రశ్నించే వాళ్ళని అందరినీ కూడా వాళ్ళు ఆ పార్టీ వీళ్ళు ఈ పార్టీ అంటే ఎవరు కూడా మాట్లాడరు. రెండో విషయం ఏంటంటే ఒక నిమిషము, హైకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాము. బట్ మాకు ప్రిలిమ్స్ లోనే అన్యాయం జరిగింది. ప్రిలిమ్స్ లోనే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు అన్యాయం జరిగింది. కాబట్టి దయచేసి ప్రిలిమ్స్ నుంచే ఎగ్జామ్స్ మొదలు పెట్టాలి, అంతేగాని రీవాల్యుయేషన్ కాదు. 3 సంవత్సరాల నుంచి మరి ఏం మతలబ్తో టీఎస్పీఎస్సీ అనేది ఇక్కడ ఉందో నాకైతే తెలియదు. దాని గురించే ఉంది. ఈ రోజు బీజేపీ పార్టీ నుంచి అంజిరెడ్డి గారు మాత్రమే కాదు, ఆ రోజు బండి సంజయ్ గారు వచ్చారు, కిషన్ రెడ్డి గారు వచ్చారు. ఒప్పుకోవాలి, మాకు ఎవరెవరు హెల్ప్ చేశారు అనేది మేము ఒప్పుకుంటాము, ఒప్పుకొని తీరాల్సిందే. ఇప్పుడు సార్ నాకు టీఎస్పీఎస్సీ వద్దు, యూపీఎస్సీతో కండక్ట్ చేయమని మాట్లాడండి. నోటిఫికేషన్లు ఖచ్చితంగా వేయాలి. 29 జీవోను రద్దు చేయాలి. అవసరమైతే గ్రూప్ 1 ఫిలిమ్స్ ను మళ్ళీ మొదటి నుంచి పెట్టాల్సిన అవసరం అని మేము డిమాండ్ చేస్తున్నాం నిరుద్యోగులు. మా తరఫున మీరు వచ్చినందుకు మేము ఒకటే అడుగుతున్నాం సార్, మాకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తే రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పోవాలని అడుగుతున్నాను నేను. కాంగ్రెస్ పోవాలి, ఖచ్చితంగా పోయే సిచ్యువేషన్ ఏర్పడింది, పోతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్, మీరైతే మాకు ఏం హామీ ఇస్తున్నారు? మా తరఫున ఇప్పుడు వచ్చి వెళ్ళిపోవడం కాదు, రేపటి నుంచి మీ ప్రణాళిక ఏది, మా కోసం మీరు ఏం చేస్తారని ఈ ప్రెస్ మీట్ సాక్ష్యం మీరు చెప్పాలి మాకు. గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టిన ఎగ్జామ్స్ కూడా పేపర్ లీక్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం. అదేవిధంగా దానికి 60 పోస్టులు యాడ్ చేసి 563 పోస్టులు గ్రూప్ 1 ఇచ్చేసి ఏదైతే తెలుగు మీడియం ఉందో తెలుగు మీడియంలో అవకతవకలు, అదే మీద తర్వాత వర్టికల్ అని హారిజంటల్ అని ఏదైతే ఉందో హైకోర్టు ఇవాళ మొట్టికాయలు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఒకటే చెప్తా ఉన్నాను, ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ రాజకీయాలు చేయడానికి రాలేను. రాజకీయాలు ఏంటంటే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ 30 లక్షల మంది నిరుద్యోగులు ఏదైతే ఉన్నారో ఒక ఆశతోని వాళ్ళు హైదరాబాద్లో ఉంటూ నేను 80% ఒక జాబ్ సాధించుకొని నేను బయటకు వెళ్దామని ప్రపోజల్ చేశారు. వాళ్ళతో గిట్ట ఆడుకుంటూ ఉంటే గత ప్రభుత్వం ఆడుకుంటుందని ఈ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే 20 నెలలైంది, 22 నెలలైంది. ఇంతవరకు ఏదైతే టీజీపీఎస్ ఉందో ఇక్కడ కూడా సేమ్ అవకతవకలు జరుగుతూ ఉన్నది. అదే యూపీఎస్ ఏదైతే ఉందో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్
ఎవ్రీ 6 నెలలకు ఒకసారి జరుగుతూ ఉన్నది. ఎక్కడైనా లీక్లు అవుతున్నాయా, ఎక్కడైనా ఇబ్బందులు అవుతున్నాయా, ఈ గ్రూప్స్లో ఎవరైతే రాస్తూ ఉన్నారో ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఏదైతే ఉందో ఎక్కడ ఏ రోజు ప్రాబ్లం రాలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, టీజీపీఎస్ ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేసి మీతో చేత కాకపోతే యూపీఎస్కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యూపీఎస్కి ఇస్తే విద్యార్థులు ఏదైతే ఉన్నదో ఆశ ఉందో ఆశ నిరాశ కాకుండా వాళ్ళు దీని మీద ఆధారపడి ఉండి వాళ్ళు ఇప్పటివరకు అందరు చెప్పడం జరిగింది ఒక 5 రూపాయల భోజనంతో అదేవిధంగా ఒక 10 మంది ఒక రూమ్లో ఉండి మేము సాధిద్దామని అందరు కలిసి ఒక రూమ్లో ఉండి ఈరోజు సాధిస్తామని ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో దీన్ని మెయిన్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెడతారా, 6 నెలల్లో ఏ విధంగా పూర్తి చేస్తారో విద్యార్థులకు తెలియాలని చెప్తా ఉన్నాను. ఈ ప్రతిసారి ఈ విధంగా చేస్తే వాళ్ళు ఏదైనా ప్రిపేర్ కానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడతా ఉన్నది. వాళ్ళు ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో దాన్ని బట్టి చూడాలి. అదేవిధంగా వాళ్ళ ఏజులు కూడా బారైపోతూ ఉన్నారు. ఏజులు బారైన తర్వాత వాళ్ళు ఉద్యోగం సాధించలేరు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థులను, ఎందుకంటే నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచినాను. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతోని ఈ గ్రాడ్యుయేట్లకు ఎల్లవేళ నేను అందుబాటులో ఉంటాను. వాళ్ళ ఉద్యోగులు వచ్చినంత వరకు అర్ధరాత్రి తలుపు తెచ్చి ఉంటానని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దీన్ని కూడా కనీసం ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి జాబులు ఇవ్వాలి, ఏ విధంగా ఆలోచిస్తారో టీజీపీఎస్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసి యూపీఎస్ ఏదైతే ఉందో దాన్ని సలహా తీసుకొని ఈ ఎగ్జామ్స్ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.